నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలైన నిన్నటికి 941 రోజు అయిందండి. ఈ రోజు 942 రోజు. ఈ గీతా జ్ఞాన యజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురువు గారిని కార్యక్రమం ప్రారంభించుకుని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించున్నట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో మూలము లేకనే జరుగుతున్నట్లు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఈరోజు 942 రోజు, అంటే 2023 అక్టోబర్ 1వ తేదీ ఆదివారం రోజున కృష్ణ దేశికేంద్రుల 50వ సందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? మూలములేకనే వచ్చిన నీ లీలలు చూచుకొని నీవే మురుతూ, ఈ బయలున్నదనుచు దోచితే నీలేమిని నీవెరింగి నిలువవు కుర్రా. ఈ జ్ఞానయజ్ఞానికి మూలం లేదు అని అర్ధ సెంచరీ అంటే కృష్ణ దేశికేంద్రుల కందపద్యంలో స్పష్టంగా తెలుస్తుంది. ఒకసారి గమనిద్దాం. ఈ జ్ఞానయజ్ఞం 942 రోజని మనం చెప్పుకుంటున్నప్పటికీ దీనికి ముందు దీన్ని ప్రారంభించే ఉద్దేశం జరిపిస్తున్న కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి లేదు. ఈ పక్క చెబుతున్నటువంటి పూజారి వెంకటేశానికి అసలే లేదు. 21 రోజులు వేదాంత మోక్ష ఎరుక కేవలం బోధ దృఢీకరణ కోసం ఆన్లైన్లో నిర్వహించిన 21 రోజుల వేదాంత మోక్ష ఎరుకే ఇలా కొనసాగి ఈ విధంగా అయింది. మరి దీనికి మూలం ఏంటి అని ఒకసారి ఆలోచించినప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, మీకు ఆరోగ్యం మెరుగైందా? అంతే, ఓకే ఓకే, పర్వాలేదు, బాగా విశ్రాంతి తీసుకోండి, ఏం ఇబ్బంది లేదు. మీకు ఏం వీరున్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, లేకపోతే మీరు హాయిగా మ్యూట్ చేసుకుంటారు. ఇలాంటి ఇబ్బంది అంతే. ఇక్కడ ఏమైందంటే 2 రోజులు మీరు అనారోగ్యం వల్ల క్లాసులో లేకపోవడం వల్ల చాలా వెలితి అనిపించి నాకు చాలా మంది అడిగారండి, అందుకని అడుగుతున్నాను అంతేను. నెక్స్ట్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ జ్ఞానయజ్ఞంలో చెప్పవలసినటువంటి సందేశం పూర్తిగా 15వ అధ్యాయానికి పూర్తయింది. 16వ అధ్యాయంలో 26 దైవీ సంపదన గురించి చెప్పడంతోనే సంపూర్ణమైంది. అయితే ఆ బోధ దృఢీకరణకు వచ్చినటువంటి ఈ యొక్క కందపద్యాలు అత్యంత ముఖ్యమైనటువంటి సూచనను అందిస్తాయి కనుక ప్రకృతి ద్వయదోషరహిత పరమతత్వ కందములు కనుక వీటికి తగినంత విశ్లేషణ ఉంటే బాగుంటుంది అనేది ఆ 2 రోజుల గ్యాప్ లో అనిపించింది. 3వ రోజు నిన్న వచ్చి మీరు ప్రశ్నలు అడగడంతోనే ఆ వెలితి కాస్త ప్రత్యక్ష శ్రోతలకు తీరింది. ఇది సరిగ్గా 1116 రోజులకి డిజైన్ చేయబడింది. ఇది సద్గురుమూర్తి చేతిలో, ఇది మనకు సంబంధం లేదు. ఆ 1116 రోజుల్లో కనీసం నిన్న జరిగినంత చర్చ జరిగితేనే, ఆ విధంగా అందులో ఉండేటువంటి ప్రశ్నల్ని తరచి అడిగితేనే అది చేరాల్సినటువంటి ప్లేస్ కి చేరుతుంది, సూచన జరుగుతుంది. అందుకని శ్రోతలు ఎవరు కూడా ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మీరు పూర్తిగా 40 నిమిషాలు లేక 30 నుంచి 40 నిమిషాలు ఈ కందపద్యం విశ్లేషణ కేటాయించినా ఏమి ఇబ్బంది లేదు, తప్పులేదు. ఎందుకంటే జ్ఞానేశ్వరి ఎలాగో అక్కడ వ్యాఖ్యానించారు. జ్ఞానేశ్వరి అక్కడ వ్యాఖ్యానం నేను చదివేది, నేను చదివి కొన్ని నా జీవితంలో ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు అంతే. కానీ ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె ఇది బోధ సారాంశమై ఉంది. ఈ సారాంశ జ్ఞానాన్ని ఇది ప్రజలు అందుకోవాలంటే దానికి తగినటువంటి పరిప్రశ్న అవసరం. కాబట్టి ఇది మీ పరిప్రశ్న వల్లనే నాకు ఇంత స్పష్టంగా ఇందులో పరిపూర్ణ బోధ ఉంది అనే విషయం ఇప్పుడిప్పుడే తెలుస్తా ఉంది. తెలిసి తెలియనాడు ఉండాలి, లేకపోతే ఎట్లా పరిప్రశ్న వస్తుంది గురుగారు? చూడండి, నేనేం చేశారంటే మనకు ద్వాదశితో ప్రారంభించారు. ప్లాన్ చూడండి, ఇది అర్థమైతుంది నాకు. ఆయన ప్లాన్ ద్వాదశి, ఈ రోజు షోడశితో ప్రారంభిస్తారు. ద్వాదశితో ప్రారంభించారనడానికి ప్రూఫ్ ఏంటంటే ఆయన
అప్ప అబ్బి ఈ బయలుండాదని గురుడు తెలియజేస్తే అని ద్వాదశితో మొదలెట్టారు. ఇది షోడశితో మొదలెట్టారనడానికి ప్రూఫ్ చూడండి. మూలము లేకనే వచ్చిన, దేనికి మూలం లేదు, ఎరుకకు మూలం లేదు. కాబట్టి షోడశితో మొదలు పెట్టారని స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఇదంతా మీ పరిప్రశ్నల వల్లేనండి. చూడండి, మూలము లేకనే వచ్చిన. నిన్న ఏం చెప్పారంటే మనకు, నిన్న కబ్బము చెప్పుటకు నువ్వు నిలవలేవు అని ముగించాడు. చెప్పేదానికి నువ్వు లేవు, తినేదానికి నేను లేను అని ముగించాడు నిన్న. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే ఏం చెప్తున్నాడంటే, మరి లేకనే ఎట్టయ్యా తోస్తున్నావు అంటే దాంతోనే మొదలు పెడతాడు. మూలం లేకనే తోస్తున్నాము. మూలము లేకనే వచ్చిన అంటే రాలేదని అర్థం కదండి. మూలము లేకనే వచ్చిన అంటే రాకనే వచ్చినట్లు ప్రేమిస్తున్నట్టు. అంతేనండి, ఎరుక ఇంకేం లేదండి. ఇది ప్రారంభంలో సర్వము గురువుమయం అనే దాంట్లో ఇమిడి ఉంది సారాంశం అంతా. అది డిజైన్ చేయబడింది, దాన్నే ఆలోచించుకుంటే కూడా చక్కని సూచన ఉన్నది. కాబట్టి మూలము లేకనే వచ్చిన అంటే సృష్టికర్తగా భావించబడేవాడిది మాత్రమే. ఆ విషయం తర్వాత కొనసాగుతుంది 51లో కూడా ఇదే విషయం. చూడండి, మూలము లేకనే వచ్చిన నీ లీలలు చూచుకొనుచు నీవే మురుతువు. రాకనే వచ్చినట్లు భ్రమించినటువంటి ఎరుక తాను నిజమనుకుంటుందండి. ఎరుక తాను నిజమనుకుంటుంది. ఈ ఎరుకే బాగా గమనించండి. మూలము లేకనే వచ్చిన ఎక్కడా, ఇది వచ్చింది ఎక్కడా చెప్తాను చూడండి. స్వతసిద్ధమైన ములుగుచ్చ సందు లేకుండా ఉన్న నిజదైవమైనటువంటి పరిపూర్ణంలో ఎట్టి ఉనికి లేకనే తనకు తానుగా తోచిన, స్వతసిద్ధమైన పరిపూర్ణంలో తనకు తానే లేకనే ఉన్నట్లుగా భ్రమించినటువంటి కలలో లాంటిది. నరస్వప్నం వంటిదే సురస్వప్నం కూడా సేమ్. కానీ నరస్వప్నంలో మేలుకునేవాడు నిద్రపోయేవాడు ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ త్రిపుటి, ఇది సమిష్టి ద్విపుటి అంతే. కాబట్టి నీ లీలలు చూసుకొని అంటే సమిష్టికర్తన గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. సమిష్టికర్త అంటే ఈశ్వరుడు, వ్యష్టికర్త అంటే జీవుడు అండి. జీవుడు అవిద్య, ఈశ్వరుడు జ్ఞానము, జ్ఞానములకు అతీతమే పరిపూర్ణం అండి. సింపుల్ అండి. గురువు జ్ఞానము, శిష్యుడు అజ్ఞానము, పరిపూర్ణం జ్ఞానాతీతం అండి. ఆయనే సద్గురు అండి. వెరీ క్లియర్. ఇందులో లేకనే వచ్చినట్లుగా తెలియబడుతున్నటువంటిది తనకు ఆధారం కోసం వెతికి 50 రోజులుగా ఇప్పుడు దానికి మూలం కనపడలేదు. పరిపూర్ణంలో ఎంత స్పష్టంగా వెతికినప్పటికీ కనిపించలేదు. ప్రూఫ్ చేయమంటే పూజారి వెంకటేశ్వర ఏం చెప్తాడు, మాటికి కల్లో కనిపించిన వస్తువులు ఏ సిమెంట్ తో కట్టబడ్డాయి, కల్లో కనిపించినటువంటి బిల్డింగ్లకి ఏ కంపెనీ పెయింట్ వేశారో అని అడుగుతాడు. అప్పుడు దానికి సరి చూసుకుంటే ఓహో నిజమేనేమో అనిపిస్తుంది. కానీ మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత కాసేపు చూస్తే నిజమే కదా ప్రపంచం, ఏం లేదంటాడే. క్లాస్ కోసం ఒప్పుకోవాల్సి వస్తుంది మనం, అంతేగాని అరే ఈ ప్రపంచం నిజమే అనిపిస్తుంది. అందరి ముందర ఒప్పుకోవాల్సి వస్తుంది, అంతేగాని ఇది ప్రపంచమే నిజం అనిపిస్తుంది అప్పుడప్పుడు. నాకు కూడా అంతేనండి, పూజారి వెంకటేశ్వరికి అయినా అంతేనండి, మీకు కాదు నాకు కూడా అంతేనండి. పూజారి వెంకటేశ్వరికి కూడా అదే కథ. క్లాసులో ఏదో కృష్ణ ప్రభువులు చెప్పారని, కృష్ణ పరమాత్మ చెప్పారని చెప్పేసాం, కానీ ఈ ప్రపంచం లేదంటారే, నాకు నొప్పి తగులుతా ఉంది, ఫీలింగ్ అంతా ఉంది, జ్వరం వస్తా ఉంది, స్పష్టంగా ఈ శరీరం నిజమే కదా అనిపిస్తుంది. కానీ విచారించి చూస్తే ఆరోగ్యంతోనూ అనారోగ్యంతోనూ ఉండే శరీరాలు అన్నిటికీ భూమే మూలమా? ఆరోగ్యంతో ఉన్న శరీరాలకు గాని, అనారోగ్యంతో ఉన్న శరీరాలకు గాని, సకల జీవరాశులకు గాని భూమి మూలం. భూమికి నీళ్లు, నీళ్లకు అగ్ని, అగ్నికి వాయువు, వాయువుకి ఆకాశం. ఆకాశం అంటే అర్థం లేండి, అంతే అయిపోయింది. కాబట్టి లేకనే వచ్చినట్లు స్వతసిద్ధమైన పరిపూర్ణంలో ఉనికి కలిగినట్లు భ్రమిస్తా ఉండేటువంటి దీని లీలలు చూసి ఇదే మురుస్తా ఉంది. కానీ సాంఖ్యాన్ని ఎవరు కన్ఫర్మ్ చేశారు గురువు గారు? సాంఖ్యాన్ని కన్ఫర్మ్ చేసింది ఒకరు కన్ఫర్మ్ చేయాలి. దాని నుంచి అది వచ్చింది, దీని నుంచి ఇది వచ్చింది అని కన్ఫర్మ్ చేసింది ఎవరు? అచల ఋషి, దక్షిణామూర్తి స్వరూపుడు. ఓకే.
సృష్టికి ముందే ఉన్నటువంటి పరిపూర్ణాన్ని స్పష్టంగా తెలిసినటువంటి అశరీర గురుమూర్తి. మంచి ప్రశ్న. అశరీర గురుమూర్తి అచల ఋషి ఆయన చేసి రాసింది మనకెట తెలుస్తుంది? లేకపోతే మన ఇద్దరం కాలానికి సంబంధించిన వాళ్ళు కదండి. అంటే ఇప్పుడు మీరు గురుస్థానాన్ని సూచన చేయడం కోసం ఈ ప్రశ్న వచ్చింది అని అర్థం. కాబట్టి ఎవరు కన్ఫర్మ్ చేసినట్టు అచల ఋషి కన్ఫర్మ్ చేసి చెప్తాడు, నమ్మమని చెప్పడు. మన ఇష్టం లేకపోతే లేదు, అంతేదా, అంత ఇదేం బలవంతం లేదు. ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది గురుగారు ఇక్కడ. ఇప్పుడు గురువు సర్వం గురుమయం అంటాం, అనేది కూడా లేనిరికే. మూలమైన తిరిగే శరీరం లేదు అనేది కూడా ఈ లేనిరికే. అవును, ఈ లేనిరిక ఉన్నట్ట లేనట్ట? లేనట్టే కదా. మరి ఇందులో ఏం నమ్మాలి? మరి గురువు సర్వం గురుమయం అనేది నమ్మకూడదా? నమ్మేవాడు ఉండడు అక్కడ. మరి చెప్తున్నాం కదా, ఇప్పుడు సర్వము గురుమయం అంటే సర్వము పరిపూర్ణమయము అని అర్థం. మాట్లాడుతూ ఉండేవాడు అందులో లేనివాడు అని అర్థం, స్పష్టంగానే తెలుస్తా ఉంది. సర్వము గురుమయం అంటే అంతా సద్గురు స్వరూపమే నిండి నిబిడీకృతమై ఉంది, నిషేధించేవాడు కనపడడు అని అర్థం. పూర్ణమేవ పూర్ణమద, అది పరిపూర్ణం అండి. పూర్ణమిదం అందులో వచ్చినట్లు తోచబడుతుందే తప్ప ఇదంతా కూడా పరిపూర్ణం అండి, ఇది లేదండి. కరెక్ట్, కదా ఎస్టాబ్లిష్ చేసేది అక్కడ. మరి దానికి వ్యాలిడిటీ ఏముంది? ఎవరు ఎస్టాబ్లిష్ చేయలేదండి. ఇప్పుడు మనం ద్వాదశి, షోడశి, పంచదశి అన్నాం, వాటికి అర్థాలు ఉన్నాయి, అర్థాలు కూడా అన్వయించారు. ఇప్పుడు వాటిని మనం అప్లికేషన్ చేసేటప్పుడు చేసేదంతా కూడా లేనెరికే. అవునండి, మన గురువు దగ్గరికి వెళ్ళి సూచన తీసుకుంటాము. తీసుకున్నప్పుడు ఇది అనేదంతా కూడా ఎరికేగా. అవునండి, ఎవరు లేదన్నారు. మరి ఈ మంత్రాలు అనేది ఎరుక, గురువు ఉన్నాడు, సర్వం గురువు ఉన్నాడు, ఈ ప్రపంచం లేనిది ఇవన్నీ అనేది గురువే. అవునండి, ఇందులో అతను ఏ మాట నిర్ణయం తీసుకోవాలి? మనం తీసుకునేవాడు ఉండడండి. తెలిసిన తర్వాత నిద్రపోయేంత వరకే నిద్ర నీకంటే వేరుగా ఉంటది. నిద్రపోయేంత వరకే నిద్ర నీకంటే వేరుగా ఉంటది. నిద్రపోయిన తర్వాత నిద్రని నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు, దాంట్లోనే నువ్వు లేకుండా ఉంటావు. సరిపోయిన సూచన. మళ్ళీ చూడండి, నిద్రపోయేంత వరకే నువ్వు లేకుండా ఉండేది, నువ్వు నిద్ర వేరువేరుగా ఉండేది. నువ్వు చావుని ఎప్పుడు నాకు సాగు వస్తుంది, మా పెద్దమ్మ చెప్తా ఉండేది నాకు. పెద్దమ్మ, నాయన ఎప్పుడురా నాకు సాగు వస్తుంది, ఎప్పుడురా నాకు సాగు వస్తుంది అని అడుగుతా ఉండేది. కానీ చనిపోయిన తర్వాత నాకు సాగు వచ్చిందని వచ్చి చెప్తాది ఇప్పుడు చెప్పదు. అదే విధంగా నెక్స్ట్ గాఢ నిద్రపోయేంత వరకే నాకు నిద్ర రాలేదు, నాకు నిద్ర రాలేదు అంటే నిద్ర వస్తా ఉందంట. రెండూ చెప్పేది నిద్ర పోకుండా ఉండేవాడు. నాకు నిద్ర రాలనేది వీడే, అవును, నిద్ర వస్తా ఉంది అనేది వీడే. నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోతాను చెప్పమనేమే చెప్తాడా? లేదు. ఆయన నిద్రపోతున్నాడు లేదా? అవునండి, నిద్రపోతున్నాడు, నేను నిద్రపోతున్నానని చెప్పలేడు. నా పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు నువ్వు లేదని నేనే చెప్పగలను, నువ్వే తెలుసుకోవాలంతే. ఇప్పుడు మీ ప్రశ్నకు నా ఆన్సర్ కూడా ఇదే. అట్లా నీవు లేకనే ఉన్నట్లుగా భావించి సంతోషంగా జీవిస్తున్నావయ్యా కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, పూజారి వెంకటేశమా. మీరు మూలము లేకనే వచ్చినట్లు భావించబడుతున్నటువంటి అబద్ధపు గుర్తులు మాత్రమే. ఈ అబద్ధపు గుర్తుకి నెక్స్ట్ రెండో లైన్ చూసుకోండి. బయలున్నదను చుదోచితే, అదే బయలున్నదని రాశారు చూడండి. బయలున్నదను తోచితే, నిద్రపోతున్నాను అని నిద్రలోకి పోక ముందు తోస్తుంది. కళ్ళు మూతపడేటప్పుడు కూడా నీకు తెలుస్తుందే. ఇక్కడ నాకు కూడా నిద్ర అనుభవం ఉంది కాబట్టి చెప్తాను, అంతేనండి. ఇప్పుడు కళ్ళు మూతపడేటప్పుడు కూడా నేను నిద్రపోతున్నాను అని తెలుస్తూనే ఉంటది. నిద్రపోయిన తర్వాత అదే ఇది బయలున్నదనుచు తోచితే. ఎప్పుడైతే ఉన్న పరిపూర్ణంలో లేనెరుక తోచిందో, లేనెరుకకు కూడా ఉన్న పరిపూర్ణం ముందు తోచాలి. మరి బయలున్నదనుచు తోచితే, అరే నిజమే కదా, పరిపూర్ణమే స్వతసిద్ధమై ఉన్న విధానం అని గాఢ నిద్రను దృష్టాంతంగా చెబుతున్నటువంటి దృష్టాంతాన్ని తనకు తానుగా ఆపాదించుకుంటే, బోధ దృఢీకరణ జరిగితే
నీలేమిని పూజారి వెంకటేశం లేమిని, ఉమ్, నాగేశ్వర ప్రసాద్ లేమిని. ఆ, అక్కడ నాగేశ్వర ప్రసాద్ ఉండడు, కానీ మీరుంటారు. ఉమ్, నీలేమిని నీవిరింగి. ఎవరు గురువు తెలుసుకోవాలన్నా నువ్వే తెలుసుకోవాలా? నేనే. అది నేనే అంటే అక్కడ అర్థం ఏంటంటే కావూరు నాగేశ్వర ప్రసాద్ అని అర్థం అంట. ఉమ్, పూజారి వెంకటేశం లేదని గురువు చెప్పినాడు కాబట్టి నమ్మాలంటే ఇద్దరు అయిపోతాం మళ్ళీడా. ఉమ్, కానీ పూజారి వెంకటేశం గురువు చెప్పినాడని కాకుండా గురువు చెప్పిన దాన్ని తనలో అపరోక్షం చేసుకుంటే సహస్రారంలో కదా గురుస్థానం ఉండేది. అవును. అక్కడ వచ్చి కదా ఆయన చెప్తాడు, శూన్య సింహాసనం మీద కూర్చొని కదా చెప్తాడు, లేఖనే కదా చెప్తాడు, తనకు తానే కదా చెప్తాడు. ఇది అవును. అట్లా ఆలోచించగన నీ లేమిని నువ్వు ఎరింగి, నువ్వు తెలుసుకుని, ఉమ్, ఏమని తెలుసుకుని అది కూడా చెప్తాను. ఉమ్, ఏమని తెలుసుకుని అంటే అరే రే పూజారి వెంకటేశం అనేటువంటి అబద్ధపు గుర్తుకి పరిపూర్ణంలో చోటే లేదు, ఉమ్, ఇది తప్ప ఏమీ లేదని చెప్పారు. ఆ, పూజ చివర 7 మహామంత్ర మీరు చెప్పారు, అందుకని చెప్తున్నానండి. 3 మంత్రాలు నిర్ధారణ చేశారు కదా అని. లేదండి, ఇప్పుడు ఈ 3 3 మంత్రాలు నిర్ధారణ చేయలేదండి. లేదంటారా? 3 మంత్రాలకి లేదనే ఏమండి 3 మంత్రాలకి లేదంటారా? లేదనే కదా చెప్తాను. ఇది ప్రూఫ్ ఏంటంటే గురుగీత ఆ, లేదనండి. విడరా మంత్రముల రెండింటిని స్పష్టంగా తెలుగులోనే చెప్పారు కృష్ణ ప్రభువులో. ఆ, ఈ గురుగీత ఉంది కదా, గురుగీత 7 మహామంత్ర చిత్త విభ్రమకారక. గురుగీత రాసింది వ్యాసుడు రాసింది, నేను చెప్పేది కాదు కదా. ఉమ్, 7 మహామంత్ర చిత్త విభ్రమకారక అంటే అది కేవలం పరిపూర్ణుడికి మాత్రమే వర్తింపజేసేదండి, ఉమ్, నాకు కాదు, ఓకే. పూజారి వెంకటేశానికి కాదు. ఉమ్, మంత్రం చెప్పేవాడు కూడా ఎరికే, మీరు చెప్పింది కరెక్టే. ఉమ్, మంత్రమూలం గురోర్మూర్తి అది చెప్తారు కదా. అదేలేండి. ఆ మంత్రార్థం పూర్తిగా తెలిసిందే శబ్దానికి గాని దాని అర్థానికి గాని అందదు. ఉమ్, ఎందుకు ఆ మాట అన్నారు? నిద్రపోయేటప్పుడు నిద్రకి నాకు వేరువేరుగా తెలుస్తుంది. నేను నిద్రపోవాలని అంటూ ఉంటాను. ఉమ్, నిద్రపోయిన తర్వాత నిద్రపోయిన వాడు నిద్రపోతున్నానని చెప్పలేడు. ఉమ్, అదే విధంగా పరిపూర్ణం తెలిసినటువంటి వాడు చెప్పిన మాట 7 మహామంత్ర చిత్త విభ్రమకారక. ఉమ్, గురువాక్యం దృఢమైతే ఇదో లాస్ట్ ఏమని నీలేమిని దాని ఎందు పరిపూర్ణంలో దీనికి మూలం లేదని తెలుసుకుని తనకు తానే సిగ్గుపడి దృఢపరుచుకొని నిలువవు కుర్రా, నీకు నువ్వే లేదని నీకే తెలిసిపోతుంది. ఉమ్, కాబట్టి సంక్షిప్తంగా తాత్పర్యం చూద్దాం. చూడండి, ఉమ్, తాత్పర్యంలో కూడా మీరు ప్రశ్న ఉంటే తీసుకురావచ్చు. ఉమ్, సిద్ధాంతరీత్యా, ఉమ్, సిద్ధాంతము అనే పదానికి అర్థం చెప్తాను మీకు ఇప్పుడు. ఉమ్, సిద్ధాంతము అంటే ఉన్నది ఉన్నట్లుగా ప్రతిపాదన చేయడము అని అర్థం అంట. ఆ, మరొక రకంగా ముందు ఉండేదే ఇది ఒక ద్వాదశి షోడశి అనేది, ఆ భావన అనేది అచల ఋషిలో ఉండేదాన్ని తెలియజేయడానికి ఒక ద్వాదశి షోడశి పంచదశి అనే దృష్టాంతాల ద్వారా దాన్ని ఏమంటారు స్థిరీకరణ చెప్పడం కోసం పెట్టారు అంతే వాటిని. ఉమ్, అంతే తప్ప మంత్రాలు నిజం కాదు, మంత్రం చెప్పేవాడు నిజం కాదు. ఉమ్, చూడండి, సిద్ధాంత రీత్యా పరిపూర్ణము స్వతసిద్ధమై ఉన్నదని పవిత్ర భావనతో, ఉమ్, పవిత్ర భావనతో ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి వాడు. ఉమ్, అందులో అంటే పరిపూర్ణంలో అంటే అతనిలో అని అర్థం. ఉమ్, అతనే గురువు అవుతున్నాడు. ఇప్పుడు ఆ, నేను ఒకప్పుడు స్టూడెంట్ గా కూర్చున్నవాడే కదండి, ఇప్పుడు నేను టీచరు. అవును, అవునండి. ఆ విధంగా మూలం లేకనే గుర్తిరుగుతున్న శరీరమే కదా ఇప్పుడు అశరీరుడు అని మనం సంబోధిస్తూ ఉండేది ఆయన్ని. ఉమ్, ఒకప్పుడు ఇదంతా ప్రపంచం నిజమనుకున్నటువంటి ఆయనే ఇప్పుడు ఆయన అశరీరుడు. ఆయన శరీరం ఉన్నా లేనట్టే, ఆయన గాలి పీలుస్తుంటే అది ఆకాశంలో వీచే గాలితో సమానము అంటున్నాం మనం. ఉమ్, ఆయన కూడా ఒకప్పుడు శరీరం ఉందని భ్రాంతి చెందినవాడే. ఉమ్, దీని ప్రకారం మనం చూసినట్లయితే సాక్షాత్తు సద్గురుమూర్తి అంతటా నేను విభ్రీకృతమై ఉన్నాడని అర్థం. అవును. ఉమ్, లేనిరుక లేనిదని, లేనిరుకకు దృఢమైతే గురువు తప్ప రెండవది లేదని అర్థం. ఉమ్, అంటే అది జ్ఞాన కర్మములు కాదు. ఉమ్, సృష్టి అనేటువంటి చక్రానికి జ్ఞానము ఒక రెక్క,
జ్ఞానము ఒక రెక్క, కర్మ మరో రెక్క. ఉమ్, ఒక పక్షికి 2 రెక్కలు ఎంత ప్రధానమో జ్ఞానము కర్మము సృష్టి విజ్ఞానానికి ఎంత ప్రధానం. ఉమ్, సృష్టి లేమి తెలిసిన తర్వాత పక్షి ఎగిరిపోతుంది. అదే గురువు గారు. ఉమ్, జ్ఞాన కర్మల్లో ఉండే 2 రెక్కలతో పాటు పక్షి స్పష్టంగా ఎగిరిపోయి అంతే, లేనిది లేదని తెలిసిపోతుంది. పక్షి ఎగిరిపోయిన తర్వాత ఇంక మళ్ళీ ఉండేది ఎప్పుడు ఉంటుంది. ఉమ్, గుర్తుపెట్టుకోండి, వచ్చిన పక్షే ఎగిరిపోయింది, ఆ, రాని పక్షి కాదు. లేనెరుకనే లేదని తెలుసుకునింది. ఉమ్, ఉన్న పరిపూర్ణానికి ఏ ఇబ్బంది లేదు. ఉమ్, కాబట్టి సిద్ధాంతరీత్యా సైద్ధాంతికంగా పరిపూర్ణము స్వతసిద్ధమై ఉందని లేనెరుకకు గురు సూచన అయితే, ఉమ్, పట్టుకోండి, లేనెరుకకు గురు సూచన అయితే ఉమ్, దాని యందు పరిపూర్ణమందు ఉమ్, గుర్తిరిగే ఎరుకకు మూలము గాని స్థానము గాని లేకనే తోచుచున్నదని పూజారి వెంకటేశానికే తెలిసిపోవాలా, గురువు కాదు. ఉమ్, నాగేశ్వర ప్రసాద్కే తెలిసి నాగేశ్వర ప్రసాద్ లేదని తెలియాలా, అందులో ఉండే పరిపూర్ణం కాదు. ఉమ్, అంతటా ఉండే పరిపూర్ణం నాగేశ్వర ప్రసాద్లో లేకుండా అడిగిపోయింది. ఉమ్, ఇట్టి గుర్తిరిగే శరీరం, ఉమ్, ఎట్టి గుర్తిరిగే శరీరము పూజారి వెంకటేశంగా గుర్తిరిగే శరీరం. ఉమ్, మీకు మంచి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు రుగ్మత ఎలాగో వచ్చింది కాబట్టి ఉమ్, ద్వయరూపంగా తెలుస్తున్న కావూరి నాగేశ్వర ప్రసాద్కే జ్వరం అవును. జ్వరం వచ్చింది. నాగేశ్వర ప్రసాద్ గారికి బాగా అయ్యేది కూడా నాగేశ్వర ప్రసాద్ గారికి. అంతే కదా. ఉమ్, కానీ ఈ బాధల్ని అనుభవించేటువంటి వారు నాగేశ్వర ప్రసాద్ గారు మాత్రమే. ఉమ్, పరిపూర్ణం కాదు కదా. కాదు. అంతేదా ఉన్న పరిపూర్ణం ఉంది. పరిపూర్ణంలో లేఖతో వచ్చింది నాగేశ్వర ప్రసాద్ గారు, పూజారి వెంకటేశ్వర గారి. ఆ, పరిపూర్ణం ఎప్పుడు ఉంది. ఉమ్, అయితే దాని ప్రత్యక్ష ప్రమాణం ఒకటి చెప్తాను చూడండి. నిద్రపోయి లేచిన తర్వాత రీఛార్జ్ అవుతాం. ఉమ్, నిద్రపోయి లేచిన తర్వాత కాస్త ఉపశమనం కలిగినట్టు మనకు తెలుస్తుంది. ఉమ్, అది లేచిన తర్వాతనే తెలుస్తుందా, నిద్రలో తెలుస్తుందా? లేచినాక. లేచిన తర్వాతనే తెలుస్తుంది. ఉమ్, నిజంగా పరిపూర్ణాన్ని స్పష్టంగా అపరోక్షంగా గావించుకున్న వాడికి, ఉమ్, గావించుకున్నవాడు అక్కడ ఉండడు. అదేలేండి. ఉమ్, గాఢ నిద్ర వలెను అనిపించు అది అచల పరిపూర్ణము. అది అందు ఇందన రాక ఎందు చూసినా గాని సందు లేకనే ఉన్న సత్యమైన ఆపద. ఉమ్, ముందుగా అంటే పూర్వము అని కాదండి, కళ్ళ ముందే ఉంటది. ఉమ్, నువ్వు సెల్లుని చూసినట్టు చూస్తా ఉంటావు. ఉమ్, నీకు పరిపూర్ణం అనుభవం అయితే, ఉమ్, పరిపూర్ణుడికి అనుభవం నాకెట్టవుతుంది? ఉమ్, పరిపూర్ణము పరిపూర్ణుడికి అనుభవమే. ఉమ్, కాబట్టి మరో ఎగ్జాంపుల్, ఉమ్, ఇప్పుడు మీకు ఈత రాదనుకోండి, ఉమ్, ఈత నేర్పించాలి. ఉమ్, అంతేగాని ఈత వచ్చింది అని మాట్లాడతాం, కానీ ఈత యాడ్ నుంచి నీ దగ్గరికి వచ్చిందా, నీకు ఆ పరిజ్ఞానం కలిగింది అని అర్థం. పరిజ్ఞానం కలిగింది అని అర్థం. అంతేగాని ఈత ఎక్కడి నుంచి నీ దగ్గరకు వచ్చిందని కాదు. కాదు. అట్లా పరిపూర్ణత. ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. చెప్పండి. శిష్యుడు గురువు అవటంలో ఒక జ్ఞానం అనేది మధ్యలో ఉన్నది, ఒక ప్రాసెస్ యాక్టివిటీ జరిగింది. అలాగే గురుడు శిష్యుడితో బోధించేటప్పుడు కూడా జ్ఞానమే మధ్యలో ఉంది, ఒక యాక్టివిటీ ఉంది. మరి ఇటువంటప్పుడు ఇది యాక్టివిటీ లేదు పరిపూర్ణుడు అని అనటంలో అర్థం ఏంటి? అంటే అసంగంగానే ఆయన బోధిస్తున్నాడు అంటే పర్లేదు, అసంగంగా బోధిస్తున్నాడు కానీ యాక్టివిటీ ఉందనే మాట అనొచ్చుగా? కాదండి, లేదండి, అనకూడదండి. ఎందుకు కుదరదండి, అది ఉన్నది ఉన్నట్టు చెప్తే ఏంటి తప్పు? కుదరదండి, చెప్తున్నాను కదా, మీకు ఇప్పుడే నిరూపిస్తాను కదా. ఇది తొందర ఏమన్నది, నిద్రపోవాలనేటువంటి యాక్టివిటీ బాగునండి. నిద్రపోవాలా అనేటువంటి యాక్టివిటీ నిద్రపోక ముందు తెలుస్తుంది. గాఢ నిద్రలో యాక్టివిటీ ఉందా? లేదు. అదే విధంగానే మీరు చెప్పినటువంటి శిష్యుడు గురువు అవుతున్నా అంటే మీరు ఏమనుకుంటున్నారు ఇక్కడ? అక్కడ మీ హృదయాన్ని ఆవిష్కరణ చేస్తానండి. మీరు చెప్పిన సందేహాన్ని బాగా విపులీకరిస్తానండి, ఏం ఫీల్ అవ్వకండి. మీరు శిష్యుడు గురువు అవుతున్నాడు అంటే మీరు అర్థం ఏంటంటే శిష్యుడు గురువు ఇద్దరున్నారని మీ ఫీలింగ్ అడ.
అంతేనండి. మీ ఫీలింగ్. మీరు ఇంక దాన్ని మనం ఏం చేయలేము. ఇంకా అడిగినారు కదా ప్రశ్న. ఉమ్, శిష్యుడు గురువు అవుతున్నాడంటే గురు శిష్యుల మధ్య బోధ జరుగుతుంది కదా అనేది మీ సమస్య. అవును. కానీ నేనంటున్నాను అది కాదు. ఉమ్, ప్రకటించబడకుండా ఉండేటువంటి జ్ఞానిని అజ్ఞాని అంటూ ఉంటారు. ఉమ్, క్లియర్గా ఉందా? అలాగే గురుగారు. ఉమ్, ప్రకటించబడకుండా ఉండేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువుని ఉమ్, చిట్టయ్య అన్నారు. ఉమ్, ప్రకటించబడకుండా ఉండేటువంటి జగద్గురు ఆదిశంకరుల్ని శంకరా అని పిలిచినారు. ఉమ్, ఆయన జగద్గురువు అయి మనకు తెలియక ముందు కూడా ఆయన గురువు కదా. అవును. కాబట్టి సద్గురువే తనను తాను శిష్యుడుగా భ్రమించి నేర్చుకోవాలని గురువు దగ్గరికి వెళ్ళినాడు. ఉమ్, గురువు వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన యాక్టివిటీ వల్ల ఆయనకు తెలియడం లేదు. ఉమ్, బాగా గమనించండి. ఈ యాక్టివిటీ వల్ల కదా ఆయనకు తెలిసింది. అదేలేండి. ఉమ్, ఆయన ఆల్రెడీ పరిపూర్ణుడే. ఉమ్, ఇందులో ఎంత మాత్రం అనుమానం లేదు. అదే కదా ప్రత్యక్ష శ్రోతలంతా పరిపూర్ణులు అంటే ఇదే అర్థం. అదే గురుగారు. ఉమ్, కాబట్టి శిష్యుడు గురువు కావడం లేదు. ఉమ్, ఆల్రెడీ గురువు. అదే. ఉమ్, ఉమ్, ప్రూఫ్ ఎలాగంటే ఇది తప్ప ఏమీ లేదు, ఉన్న పరిపూర్ణమే ఉన్నదన్నటికి అన్నప్పుడు సర్వం గురుమయం అనేటువంటి పదంలో ఇద్దరు లేరు. ఉమ్, ఉమ్, సర్వము గురువు మయము. భవరోగ వైద్యుడు అని చెప్పాం. ఉమ్, శారీరక వైద్యుడు కాదు. శారీరక వైద్యుడు ఫిజికల్ డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్. అవును. ఆయన భవరోగ వైద్యుడు. జన్మ లేదని తెలియజేసి ఆయన అవును. మందు తీసుకుంటే రోగం పోయినంత స్పష్టంగా అచల పరిపూర్ణ గురుమూర్తి దగ్గర పరిపూర్ణం స్పష్టమైపోతుంది. ఆ, అప్పుడు ఆయన ఈయన చేసినాడు కాదు. ఇనుము చెప్తారు కదా, పరుసవేది దగ్గరికి పోతే ఇనుము బంగారైపోతుంది. అది ఎట్లా ప్రూఫ్ అంటే ఆ, బంగారం అయిన తర్వాత ఉమ్, ఇనుము లక్షణాలు అక్కడ ఉండదు ఇంకా. ఉమ్, కాబట్టి నేను ముందు ఇనుముగా ఉండినాను అనే గుర్తు కూడా దానికి ఉండదు. ఉమ్, ఆ విధంగా సద్గురుమూర్తి ప్రభావం వలన సత్శిష్యుడు సద్గురుమూర్తి సూచనను అందుకున్న తర్వాత గురు శిష్యులు అనే మాట లేదు. ఉమ్, అన్ని తెలిసిన వెనుక అచలమే ఉండు, గురువు శిష్యులు లేదు గుర్తేమి లేదు. అనంతోపనిషత్తు చివరి వాక్యం ఉమ్, ఇంత స్పష్టంగా ఉంది. కాబట్టి ఎరుకకు గురువు అనేది గాని శిష్యుడు అనేది గాని పరిపూర్ణంలో లేదు. ఉమ్, పరిపూర్ణము పరిపూర్ణుడు అంతే. ఉమ్, ఈ విధంగా మన గురు శిష్యుల వలె మీకు చెప్పారట, గురు శిష్యుల మాటల వలె పరిపూర్ణపు బోధ కంద పద్య పణితి చే విరచిస్తి వినుడి ముందర జరిగే ముచ్చట్లు మీకు సఖ్యం వైనన్ అని చెప్పారు కదా. అవును. ఎంత 25 ఉమ్, 25 ఆయన పెట్టేశారు కరెక్ట్ గా. ఉమ్, గురు శిష్యుల వలె ఉంటారు కానీ ఇద్దరు గురువేనండి వాళ్ళు. అదే. ఉమ్, ఇంత సగం గురుమయం అని చెప్పిన తర్వాత అందులో ఇద్దరు నుంచి వస్తారు ఇంకా. ఉమ్, కాబట్టి ఏమంటారు, యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మై పశ్యతి. ఉమ్, అంతటినీ గురువుగానే అంతటినీ భావించేటటువంటి వ్యక్తికి నేను కనపడకుండా పోను, ఉమ్, అతడు నాకు కనపడకుండా పోడు. ఆ, ఇడైనా కనిపిస్తాడని చెప్పి మాట చెప్తారా చూడండి. ఆయన చెప్పడు 31 6వ అధ్యాయం 31 ఉమ్, 6వ అధ్యాయం 31 అండి. 30 6వ అధ్యాయం 30. ఉమ్, నేను అతనికి కనపడకుండా పోను, అతను నాకు కనపడకుండా పోడంటాడే గాని ఉమ్, గురువు శిష్యుడికి కనిపించినాడు, శిష్యుడు గురువు అయినాడు నో. ఉమ్, అని ఈ మధ్య కొంతమంది వాట్సాప్ గ్రూపుల్లో పెట్టుకుంటున్నారు. వాళ్ళని పక్కన పెట్టండి. ఉమ్, తన ఫోటో పెట్టి కింద దేశికేంద్రుడని ఫోటో పెట్టుకొని, ఉమ్, ఆయన రమణ దేశికేంద్రుని పెట్టుకుంటే ఫోటో పెట్టుకొని నన్ను మా గురువు అలానా ఆయన ఈ రోజు నుంచి గురువు చేసినాడు అంటాడు. అంటే ఇద్దరు గురువులు వచ్చారు. ఇప్పుడు నేను ఏడపోయి దిగేది దీనికి చెప్పండి. వాట్సాప్ లో ఏం చేస్తుంది, ఆయన గురువు ఫోటో పెడతాడు, ఆ, ఈయన ఫోటో పెడతాడు కింద. అవును. అది బోధాధికారంలో ఓ పక్క గురువు ఫోటో పెట్టి ఓ పక్క శిష్యుడు ఫోటో పెట్టి అక్కడ రాశారు. ఉమ్, ఈ రోజు నుంచి సాంఖ్యతారక మనస్క రీతిగా వచ్చినటువంటి సత్శిష్యులకు మాత్రమే నువ్వు బోధించాలి. సాంఖ్యతారక మనస్క రీతిలో బోధాధికార పత్రం తన ఎందుకు బోర్డు ఉండలే. ఉమ్, ఆ బోర్డులో అట్ట ఉంది, బోధాధికార పత్రం అనే బోర్డు ఉంది. అవును. కానీ ఈయన కింద ఏం రాస్తాడు, ఆయన బోధించడానికి అధికారం ఇస్తే ఉమ్, ఈయన కింద ఏం రాస్తాడంటే ఈ రోజు మా గురువు ఫలానా ఆయన నన్ను గురువు చేశాడు అంటాడు.
ఉమ్, ఆయన ఈయన చేయడమే మట్టి అకుండా చేసేదానికి నిన్ను ఆ, ఒకసారి ఆలోచించండి. ఒక గురువు ఇంకొక గురువుని గురువు చేయడం ఏంటండి? ఉమ్, అది చేయడం కాదు. ఉమ్, సమాజంలో అలా అలవాటు పడిపోయి అలా మాట్లాడిస్తున్నాం అంతే. ఉమ్, సూచన అంతేనండి, సూచన. నిజానికి నేను అంటాను వాళ్ళిద్దరూ పరిపూర్ణులే. ఉమ్, ఆ విషయం వాళ్ళు తెలుసుకుంటే చాలు. అదే. అది లేమి, అది తెలియకపోవడం వల్ల ఆయన నన్ను గురువుని చేసినాడు అంటాడు. ఇప్పుడు ఈయన ఇంకొకరిని చేస్తాడు. ఉమ్, ఈయన గురువుని చేసినాడు, ఈయన ఇంకొకరిని గురువుని చేస్తాడు. అంటే గురువులంతా చేసుకుని పోయేవాళ్ళు అనమాట ఇవి. ఉమ్, మరి సర్వము గురుమయం అనే పదం ఏంటండి? అది నేను చెప్పిందే ఉమ్, గురుగీత కదా. అవును. గురువే సర్వలోకానా వస్తాను. గురువే సర్వలోకానాం విషజే భవ రోగిణాం అని చెప్పారు కదా. ఉమ్, మరి మా గురువు నన్ను గురువుని చేసినాడని ఆయన చెప్పేది, నేను ఇంకొకరిని గురువుని చేసినానని గురువుని చేసి పడేసిన. ఉమ్, ఈయన గురువు శిష్యుడిని గురువుని చేసి పడేసిన అని గురువు అంటున్నాడు. అవును. మా గురువు నన్ను గురువుని చేసినాడని శిష్యుడు అంటున్నాడు. ఉమ్, కానీ ఇది అట్ట కాదండి. ఉమ్, కృష్ణ ప్రభువులు చెప్పేది అట్ట కాదు. ఆ, సిద్ధాంతరీత్యా పరిపూర్ణము సూచన అయినటువంటి ఎరుక తనకు మూలము లేదని, తనకు తానే సిగ్గుపడి తానే లేదని తనకు తానే తెలుసుకునేస్తుంది. ఉమ్, అప్పుడు తాను తన లేమిని తెలుసుకున్నప్పుడు పరిపూర్ణము యొక్క శాశ్వతత్వాన్ని, నిత్య సత్య శాశ్వతత్వాన్ని తెలుసుకొని ఉమ్, గురువాక్యం దృఢమైపోతే తాను లేని స్థితిని గుర్తించి తాను లేకపోవాలి. ఉమ్, తాను లేకపోవడం పరిపూర్ణత, అపరోక్షత చెందడం. గానీ ఉమ్, తా నుండి పరిపూర్ణం తెలిసిందనడం సరికాదు. బాగుంది, చక్కని పాయింట్. అదే నీవేరింగి నిలువవు కుర్రా అంటారు. అంటే తాను లేక పరిపూర్ణం ఉందని చెప్పడం ఓకే, తాను ఉన్నది పరిపూర్ణం ఉందని చెప్పడం రాంగ్. అప్పుడు రెండు వస్తాయి. రెండు వస్తాయి. కాబట్టి ద్వైదీభావే భయం భవతి. ఉమ్, చెప్పేటానికి భయం ఉంటది. అవునండి. నిన్న ఒక త్రినేత్ర పిరమిడ్ మందిరంలోకి వెళ్ళానండి. ఉమ్, నిన్న సాయంత్రం, ఈ రోజు కూడా రమ్మన్నారు. 9 గంటలకు వెళ్ళిపోయి కూర్చొని వింటానండి. ఉమ్, అదే ప్రేక్షకుడుగా నేను కేవలం శ్రోతగానే వెళ్తున్నానండి. ఉమ్, చూడండి, అక్కడ చెప్తున్నారు, దాని మూడు పేర్లు చెప్పారు అక్కడ. ఉమ్, పరమ సుఖం, పరమానందం, పరమశాంతి. ఉమ్, పరమ అనేది కామన్ గా ఉంచుకోండి. ఉమ్, పరమ సుఖం, పరమానందం, పరమశాంతి అంటే ఒక 2-3 గంటలు చెప్పారు. ఉమ్, విన్నాను. ఉమ్, కానీ అసలు పరమ సుఖం, పరమానందం, పరమశాంతి, పరమ పదము, పరబ్రహ్మము, పరిశుద్ధాత్మ, ఈ పర అనేది ఎప్పుడైతే వచ్చిందో దానికి కాస్త ఆలోచించాలండి. ఉమ్, దాన్ని ఉపసర్గ అంటారండి. ఉమ్, సింపుల్ చూడండి. మీకు మనం ఆల్రెడీ చెప్పాం కదా, వస్తు సుఖం అంతా విషయ సుఖం. ఆ, విషయ సుఖం అజ్ఞానం అండి. ఉమ్, సృష్టికి సంబంధించినటువంటిది నేనేనని తెలిస్తే దాన్ని విజ్ఞానం అంటారు, దాన్ని సచ్చిదానంద సుఖం అంటారండి. అది. ఉమ్, 74 లక్షల జీవరాశుల్లోనూ ఉండే అబద్ధపు గుర్తే సచ్చిదానందం ఉంది. ఉమ్, ఈ రెంటికి మీరినటువంటి సచ్చిదానంద ఘనము. ఘనము అంటే ఎప్పుడు ద్రవంగా మారదు. అదే గురువు గారు. మీకు ప్రూఫ్ చెప్పడానికి ఆ పదం వాడానంతే. అంతేనండి. ఇప్పుడు ద్రవంగా మారదు. ఇంట్లో యాక్టివిటీ జరుగుతుంది, ఇల్లు పనిచేయదు. ఉమ్, ఆ విధంగా పరిపూర్ణంలో యాక్టివిటీ జరిగినట్లు యాక్టివిటీ జరిగినటువంటి అబద్ధపు గుర్తుకే తెలుస్తుంది, కానీ పరిపూర్ణం ఏ పని చేయదు, పరిపూర్ణం ఏం పని జరగదు. పరిపూర్ణంలో ఉమ్, నిష్క్రియం కదా. అవును. నిష్క్రియం కదా, నామరూపక్రియ రహితం కదా. ఉమ్, కాబట్టి నామరూప రహితమైనటువంటి పరిపూర్ణంలో లేనెరుక లేదని సూచన జరిగితే దాన్నే పరమసుఖం అంటారు. ఉమ్. దాన్నే పరమశాంతి అంటే కూడా అదే. ఇప్పుడు ఈ రోజు చక్కని సూచన ఇచ్చారు గురువు గారు. తాను లేని భావించినాడే పరిపూర్ణం ఉందని చెప్పడానికి అర్హుడు. అంతే. లేకపోతే వాళ్ళు చెప్పేదంతా యూజ్లెస్. అంతే. పరిపూర్ణం ఉందని చెబుతున్నాడు అంటే అతను లేకనే చెబుతున్నాడు, లేనెరుక నుంచి చెబుతున్నాడు, శూన్య సింహాసనం నుంచి మాట్లాడుతున్నాడు. అది. పరిపూర్ణం ఉందని చెప్పేటువంటి వాడు శూన్య సింహాసనం నుంచి మాట్లాడుతున్నాడు. అది సర్వం గురువయం అనేవాడు వాడు లేడు. అంటే ఆయన మరి అశరీరుడుగా భావిస్తున్నాం ఆయన్ని. అందుకని అతను ఎరుకగా లేడు, ఎరుకగా లేడు. కానీ పరిపూర్ణుడు ఒకటే అని చెప్తేనే శిష్యుని సూచన అవుతుంది. చూడండి, అందుకని వాళ్ళని అశరీరులు అన్నాం. దాన్నే పరమ సుఖము అంటాం. పరమ సుఖము అంటే తనకంటే రెండోది లేనిది. ఇంకా అది మాత్రమే ఉంది, అందులో ద్వంద్వం ఉండదు. ద్వంద్వాతీతం అని అర్థం.
పరమశాంతి అంటే ఉమ్, ఇప్పుడు శాంతి అశాంతి రెండు ఉంటాయి. అవును. ఆ పరమ పెట్టడం వల్ల ఈ ద్వంద్వానికి అతీతమైన శాంతి అని అర్థం. అది ఎప్పుడు శాంతిగానే ఉంటుందని అర్థం. పరమశాంతి అంటే ఇంకేం లేదు ఆడ. దానికి ఎందుకు 2-3 గంటలు ఏంటి? అది. ఉమ్, పరమ సుఖం, పరమ శాంతి, పరమానందం చూడండి. అదే. సింపుల్ అండి. ఆనందము విషాదం రెండు ఉన్నాయి, వ్యతిరేక పదాలు ఇవి. ఉమ్, ఆనందం ఎప్పుడు దుఃఖం అప్పుడే ఉంటది. ఉమ్, దుఃఖం లేనిది ఆనందం అంటున్నారు. ఉమ్, మళ్ళీ తిరిగి దుఃఖానికి సంబంధం లేకుండా ఉండేటువంటి ఆనందం ఏదైతే ఉందో అది పరమానందం. అందులో రెండవది లేదని అర్థం, అది మాత్రమే ఉందని అర్థం. అది. ఉమ్, ఈ రెండుకి ఏం లేదండి. ద్వయము ఎరుక, ద్వయరహితం పరిపూర్ణం. ఉమ్, ఏ పదం తీసుకొచ్చినా సింపుల్ గా చెప్పదు. దానికి భగవద్గీతలు, భాష్యాలు, ఈ పుస్తకాలు ఏం అవసరం లేదండి. ఉమ్, కనుక అటువంటి పరిపూర్ణాన్ని తెలుసుకోలేకుండా పోవడానికి కారణం ఏంటంటే లేనిరుకకు దాసోహం కావడం, లేనిరుకను నిజమని అనుకోవడం. ఉమ్, అట్లా అనుకోవడం వల్ల ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది మనం స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసి, పరిపూర్ణాన్ని తెలుసుకోకపోవడం వల్ల ఉమ్, పరిపూర్ణాన్ని నిందించేటటువంటి ఆ యొక్క అసురుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి మనం. ఉమ్, రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అసురులకు పతనం ఎలా ఉంటుందో ఈ రోజు 19వ శ్లోకం నుంచి చూద్దాం. అట్లాగే. 18వ శ్లోకంలో నేను కొద్దిగా మిగిలింది, అది కంప్లీట్ చేస్తాను ఇప్పుడు. ఉమ్, జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకోండి. నిన్న మనం ఎక్కడున్నామంటే పతివ్రత, పతి, సాధువు, దాత, మహాత్ముడు, యాజ్ఞికుడు, లోకోత్తర తాపసి అంటే లోకాతీతాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నవాడు, ఉమ్, పరిపూర్ణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నవాడు. అంటే మనలాంటి వాళ్ళు జ్ఞానయజ్ఞంలో ప్రయత్నిస్తున్నటువంటి మనం అంతా ముముక్షులు అనమాట. ఉమ్, తెలుసుకోవడానికి ప్రత్యక్ష శ్రోతలంతా కూడా పరిపూర్ణాన్ని తెలుసుకోవడానికి కదా ప్రయత్నం చేస్తున్నాం. అవునండి. తాపసి, సన్యాసి, భక్తుడు, ఈ అనన్య భక్తులు నాకు పరమ ప్రియులు అంటున్నాడు ఆయన. అది పరమ సుఖం, పరమశాంతి, పరమానందం, పరమ ప్రియుడు. ఉమ్, యో మద్భక్త సమే ప్రియ, యో మద్భక్త సమే ప్రియ, భక్తిమాన్య సమే ప్రియ. ఈ సమే ప్రియ అనేది, ఈ పరమ ప్రియం అనేది భక్తి యోగం అంతా ఉంది పదం. ఉమ్, ఎవరు నాకు పరమ ప్రియులు అంటే ఈ అనన్య భక్తుడే పరమ ప్రియుడు అంటున్నాడు. ఉమ్, అనన్య భక్తుడు ఎటువంటి వాడు? యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. అదే పదం. ఉమ్, అంటే నిందాస్తుతుల్ని సమానంగా భావించేవాడు. ఎటువంటి నిందాస్తుతుల్ని సమానంగా భావించేటువంటి వాడు, ఎవరి వల్ల ఇబ్బంది పడని వాడు, ఎవరిని ఇబ్బంది పెట్టని వాడు. ఉమ్, హర్ష శోకాలు వచ్చి ఎరుకలో ఉండేవారికి, అవును. హర్షము శోకము వాటిల్లో కూడా నిర్మలంగా ఉండేటువంటి వాడు ఎవరో అతను నాకు పరమ ప్రియుడు అని చెప్పారు. ఉమ్, వీరి ఆచరణం వల్ల శ్రౌత స్మార్తాది క్రియానుష్ఠానాలని పవిత్రములగును. ఉమ్, ఈ పరిప్రశ్నల వలన ప్రత్యక్ష శ్రోతలు ఎలా పునీతులవుతున్నారో ఆ విధంగా. ఉమ్, అంతేనండి. శ్రౌత స్మార్తాది కర్మలు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఉమ్, శ్రౌతం అంటే వేదాల వల్ల విన్నదాన్ని, ఉమ్, స్మార్త అంటే ఇప్పుడు మనం చేస్తాం లేదండి అదేలేండి. స్మృతి శాస్త్రం. గురు సూచన ఏదైతే జరిగిందో ఆ గురు సూచనను 10 మందితో మనం సత్సంగం చేసుకుంటున్నాం అంతే. ఇక్కడ అది. ఉమ్, శ్రౌత స్మార్తాది క్రియానుష్ఠానములని పవిత్రములైపోతాయి. ఉమ్, కానీ ఈ అసురి ప్రజలు ఆ సజ్జనుల పైన కూడా ద్వేషం అనేటువంటి భయంకర విషముతో నిండి ఉన్న తీక్షణమగు దుశ్శబ్దములనే తీవ్రమైన బాణపు దెబ్బలను కొట్టెదరు. ఉమ్, అందులో ఒక బాణపు దెబ్బ చూద్దామా? ఉమ్, ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే చూసాను మెసేజ్. వాళ్ళ పేరంతా పెట్టిన మీకు ఫార్వర్డ్ చేస్తాను. కుడుపు నాగేశ్వరరావు గారు, మీరు ప్రజెంట్ చేయండి. ఎవరు తెలీదు, దీంట్లో ప్రజెంట్ చేసి ప్రత్యక్ష శ్రోతల గ్రూప్ లో ఫార్వర్డ్ చేశానండి. కుడుపు నాగేశ్వరరావు గారు ఇప్పుడు తీసుకొని మీరు ఇంకా దాన్ని ప్రజెంట్ చేయాలి. ఆ బాణాలు ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ చేస్తారేమో చూస్తా. ఇప్పుడు దాన్ని తీసుకొని ప్రజెంట్ చేయండి. ఏం చెప్తారంటే ఇప్పుడు మనం ఏం సత్సంగం అంతే కదా. ఇప్పుడు నేను పరిపూర్ణుడని గాని మీరు పరిపూర్ణుడని గాని కాదు, అంతటా ఉండే పరిపూర్ణాన్నే కదా మనం మాట్లాడుతున్నాం. అందులో మనం లేదని చెప్తున్నా, నేను ఈ జ్ఞానయజ్ఞం లేనిదని చెప్తున్నా అంతే కదా. అప్పుడు ఒక బాణం వచ్చి పడింది చూడండి. ఏం బాణం అంటే అదంటే అసురీ ప్రజలు సజ్జనుల పైన కూడా కొన్ని ఈ ప్రయత్నంలో ఉండే వాళ్ళంతా సజ్జనులని మనం చెప్పొచ్చు కదండి. ఈ సజ్జనుల పైన
ద్వేషము అనే భయంకర విషముతో నిండి ఉన్న తీక్షణమైన దుశ్శబ్దములనే తీవ్రమైన బాణములు కొట్టేదారు. బాణములు అంటే విల్లులో నుంచి వదిలే బాణం కాదంట. ద్వేషం అనేటువంటి విషముతో, భయంకర విషముతో నిండి ఉన్న తీక్షణమైన దుశ్శబ్దములనే బాణం అట. అదే నేను పంపించాను చూడండి. ఏమంటారు? అయ్యా వాళ్ళెవరు చూడండి, మీరే చూడండి. సరేదే చూడండి. అయ్యా, ఈ వాట్సాప్ లో బోధన ఇంతలో విచ్చలవిడిగా చెప్పేస్తున్నారు కదా, ఎవరి కొరకు ఈ సాంప్రదాయం, గురు సాంప్రదాయం ఏం మీ కథ? ఏంటంటే ఆచరించే వారి కొరక లేక పామర జనులను మార్చడం కొరక? అసలు మీ ఉద్దేశం ఏంటండి? గురుబోధ అతి రహస్యం కదా. ఈ రహస్యమైన గురుబోధ గురు శిష్యన్యాయంగా చెప్పుకోవాలి కానీ వాట్సాప్లో యూట్యూబ్ లో చెప్పుకునేది కాదు కదా. ఇది గురువులకు తనమన ధనాలు దారపోసాల్సిన బోధను మీరు బాహాటంగా వాట్సాప్ లో ఆన్లైన్ ఎటు చెప్తారండి? మీరు అహంకారాన్ని చూస్తున్నారే తప్ప గురుబోధ అంటేనే అహంకార రహిత బోధ కదా. మీరు ఎటు చెప్తారు వాట్సాప్ లో? అహంకారం లేని వారికి చెప్పాల్సిన బోధనే, అహంకారం లేని వాళ్ళకి చెప్పాల్సిన బోధనే గురువు దైవ స్వరూపుడని నమ్మిన వాళ్ళకు వచ్చిన వాళ్ళకి మాత్రమే చెప్పాలి కానీ మీరు వాట్సాప్ లో ఎవరి కొరకు తెలియజేస్తున్నారు? మళ్ళీ జై గురుదేవ. మీరు 19వ శ్లోకానికి వచ్చేయండి. వీళ్ళ పరిస్థితి ఎట్టుంటుందో చెప్తారు. ఏమండి ఆ శ్లోకం 19వ శ్లోకం. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో గురువు గారు చెప్తారు. మనకేమున్నది? ఇక్కడ ఉంది 19వ శ్లోకం చూద్దామా? అంటే సజ్జనుల్ని కూడా, ఇది కృష్ణ ప్రభువులు కూడా చెప్పారు కదా, సజ్జనుల్ని వినకుండా చేస్తారు వాళ్ళు, వినకుండా చేస్తారు వాళ్ళు అనమాట. ఇది మంచిది కాదు, దీన్ని వినొద్దండి అంటారు. జస్ట్ ఇప్పుడే వచ్చిన వాట్సాప్ నేను ఫార్వర్డ్ చేసింది అది, అంతే. జస్ట్ ఇప్పుడు వచ్చింది అంతే. చూడండి వాళ్ళు ఎట్లా అంటే, నేను ఆ శ్లోకం చదువుతాను కానీ. శ్రీ భగవాన్ వాచ తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్. అదే చెప్పింది. మీరు రెస్ట్ తీసుకోండి, ఏం పర్లేదు, నేను చూసుకుంటాను. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాం యజశ్రమ శుభాన్ ఆసురీష్వేవ యోనిషో. మనకు మంచి గురుబోధన అందించారు. ఎవరో మెసేజ్ పెట్టి మంచి గురుబోధన అందించారండి మనకి. ఇప్పుడు ఇట్లా మాట్లాడేటువంటి వారికి అందరికి కూడా, సజ్జనుల్ని ప్రతిఘటిస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా గురువు గారు సద్గురుమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ మనకు శూన్య సింహాసనం అధిష్ఠించి కాలంలోకి వచ్చి మాట్లాడుతున్నాడండి. సాజన్మ సాకార సద్గురుమూర్తిగా మాట్లాడుతున్నారండి. తాన్ ద్విషతః, ఈ విధంగా ద్వైదీ భావము కలిగి మిమ్మల్ని సజ్జనుల్ని ద్వేషించే వాళ్ళని నేనేం చేస్తాను తెలుసా? తాన్, వారిని, అహం, ఇక్కడ అహం అంటే సమిష్టి కర్తగా మాట్లాడుతున్నారు. అదేనండి. ఇటువంటి వాళ్ళని నేనేం చేస్తాను తెలుసా? అశుభాన్, ఈ పాపాత్ములను క్రూరాన్, క్రూరులను. కాదండి, ఆ పదం ఉంది. ద్విషతః క్రూరాన్, విషప్రయోగం చేస్తున్నటువంటి సజ్జనుల పైన విషపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ పాపాత్ములను, ఈ క్రూరులను. ఈరోజు టాపిక్ అదేనండి. ఏమంటే అసురుల పతనము. పతనం అంటే పడుట, మళ్ళీ జనన మరణ సంసారంలో పడుతున్నారండి. మానవ జన్మ వచ్చి కూడా మళ్ళీ జనన మరణ సంసారం పడుతున్నారు పాపం. ఏం జన్మ. తాన్ అంటే అటువంటి వారిని, ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తారో, ఎవరిని ద్వేషిస్తున్నారు వీళ్ళు అంటే చూసాం మనం. ఎవరిని ద్వేషిస్తున్నారు చూసాం మనం. ఎవరిని ద్వేషిస్తున్నారంటే పతిని, పతివ్రతని, సాధువుని, దాతని, మహాత్ముని, యాజ్ఞికుడిని, లోకోత్తరవాసిని, సన్యాసిని, అనన్య భక్తులు మొదలైనటువంటి నాకు పరమ ప్రియులైనటువంటి సద్గురు భక్తులను సత్సంగం చేసుకుంటా ఉండేటువంటి అమాయకులను పట్టుకొని శ్రౌత స్మార్తాది క్రియానుష్ఠానం చేసుకుంటూ హాయిగా పూజా కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళ మానాన వాళ్ళు ఉండేటువంటి వారిని ఈ అసురీ ప్రజలు ఆ సజ్జనుల పైన ద్వేషం అనే భయంకరమైన విషముతో నుండి తీక్షణమైనటువంటి శబ్దాలను ప్రయోగిస్తున్నారే, వారిని తాన్ ద్విషతః, అటువంటి ద్వేషులను
నంబర్ 1 అశుభాన్, నంబర్ 2 పాపాత్ములను, ఉమ్, నంబర్ 3 క్రూరాన్ క్రూరులను, ఉమ్, నంబర్ 4 నరాధమాన్ ఉమ్, మానవులలో అధమ స్థాయికి చెందిన అజ్ఞానులను. అది ఆ, మానవులలో అధమ స్థాయికి చెందిన చతుర్విధ భజంతే మాం గుర్తు ఉమ్, 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 నలుగురు చెప్పారు, ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానేచ్ఛ. అదేనండి. ఉమ్, అట్లా నలుగురు కాకుండా వీళ్ళు 5వ వాడేమో మరి. ఉమ్, ఆ? అటువంటి నంబర్ 1 ద్వేషించే వాళ్ళను, ఉమ్, నంబర్ 2 పాపాత్ముల్ని, ఉమ్, నంబర్ 3 అటువంటి క్రూరుల్ని, ఉమ్, నంబర్ 4 మానవులలోనే అధములను నరాధమాన్. అది ఆ, మొదటి లైన్ కంప్లీట్ అయింది, 2వ లైన్. ఉమ్, వీళ్ళని ఏం చేస్తాను తెలుసా నేను, ఉమ్, సంసారేషు, ఉమ్, మొదటి లైన్ మధ్యలో ఉంది. నేను అంటే సమిష్టికర్తగా తెలియబడుతున్న నేను. ఆ, ఇప్పుడు ఇంట్లో జరిగినటువంటి క్రియలకి ఫలితం ఇంట్లోనే వస్తది, కానీ ఇల్లు ఇవ్వదు, ఉమ్, వీడిదే అది. అదేనండి. జైలు శిక్ష అనుభవించేవాడు కారణమా, జైలు కారణమా? అనుభవించాడు కాదు. అందుకని మీకు మళ్ళీ గుర్తు చేసేస్తున్నాను 13వ అధ్యాయంలో ఉండే విషయాన్ని. ఉమ్, కార్యకారణములకు ప్రకృతి కారణం అండి. ఉమ్, సుఖ దుఃఖాలకి ప్రభావితమైన వాడు కారణం అండి. ఉమ్, 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 బాగుంది. చక్కని పాయింట్. కారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే, పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే. గుర్తుపెట్టుకోండి. ఉమ్, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి మరి నరాధముల దగ్గరికి కూడా వచ్చి మాట్లాడుతున్నాడండి. ఉమ్, సమిష్టికర్తగా వచ్చి మాట్లాడినప్పటికీ ఆయన అకర్త, ఆయన ఉపద్రష్ట. ఉమ్, సమిష్టికర్తగా మాట్లాడుతున్నప్పటికీ ఆయన ఉపద్రష్ట. ఉపద్రష్ట అంతేలే. ఏంటైనా మీకు అది కావాలా? కార్యకారణ కర్తృత్వ శ్లోకం కావాలా? 13:21 అండి. అది బాగుందండి. కార్యకారణాలకి ఉమ్, ప్రకృతి కారణం అని చెప్పేసి బాగుంది. కార్యకారణ కర్తృత్వే, కార్యకారణములకు హేతు ప్రకృతి. ప్రకృతి అట్లాగే సుఖ దుఃఖాలకు కూడా హేతువు అనుభవించేవాడు. అంతేనండి. బాగుంది. అనుభవించే వాడిలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. పూజారి వెంకటేశం దేహంలోకి వచ్చి అకర్త వచ్చి మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకో. ఉహుం, ఉహుం, అకర్త అంటే మాట్లాడిన వాడండి. అదేలేండి. అకర్త వచ్చి పూజారి వెంకటేశం దేహంలో మాట్లాడుతున్నాడు. చూడండి, అకర్త అనే దానికి 22 దీని పక్కన తీసుకోండి. 22 దీని పక్కన శ్లోకం తీసుకోండి, అది చూపించేస్తాం మీకు అకర్తను కూడా. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. రాక్షసులుగాను నరులుగాను జన్మించేవాడు కర్త. అకర్తను చూపిస్తుంది దాని పక్కన చూడండి. 23 అకర్తను చూపిస్తాను. 23 ఏంటంటే ఉపద్రష్ట, దూరంగా నుంచి చూసేవాడండి, వాడు కర్త కాదండి. ఇప్పుడు చూడండి, ఎరుక మరుపులు రెండింటినీ స్పష్టంగా చెప్పి ఇది లేదని చెప్తున్నవాడు దీనికంటే వేరుగా ఉండొద్దా? అవును, సృష్టి కంటే వేరు. ఆయన ఉపద్రష్ట తండ్రి. మరి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఓహో అన్నారో అక్కడ మీలోనే పరిపూర్ణుడు ఉన్నాడు, మీలో ఉండే నాగేశ్వర ప్రసాద్ పోయినాడు. ఉపద్రష్ట అంటే సాక్షి. నో, సాక్షి రహితుడు. సాక్షి మీరు, సాక్షి నాగేశ్వర ప్రసాద్ సాక్షి రహితుడండి. మరి ద్రష్ట అంటున్నారుగా. ద్రష్ట అంటే చూసేవాడండి. కరెక్ట్. ఉపద్రష్ట అన్నప్పుడు చూస్తున్నాడుగా. కాదండి, చూడకనే చూస్తున్నాడయ్యా. ఓహే, సాక్షి కాదంటారా? సాక్షి రహితుడండి. సాక్షి రహిత సాక్షి అండి. ఉపద్రష్ట అనుమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో. ప్రూఫ్ మీకు, దేహేస్మిన్ పురుష పరహ, దేహంలో ఉండే ఇద్దరు పురుషుల కంటే వేరైన వాడు ఈ ఉత్తమ పురుషుడు. ఇదే మీకు పరమ పురుషుడు అని కృష్ణ ప్రభువులు చెప్పిన 15వ అధ్యాయంలో ప్రతిపాదించిన ప్రాప్తి, పురుషోత్తమ ప్రాప్తి ఇదే. పురుషోత్తమ ప్రాప్తి అనేటువంటి మాట 15వ అధ్యాయంలో తప్ప ఇంకొక అధ్యాయంలో లేదు. కాబట్టి మీరు పురుషోత్తముడే తండ్రి. ద్రష్టగా భావించబడ్డారు ఇన్నాళ్ళు, అంతే. ఏం క్లారిటీ అండి మీరు. మీరు ఇన్నాళ్ళు ద్రష్టగా భావించబడ్డారు. మీరు ఆల్రెడీ పురుషోత్తముడే. ఇప్పుడు మీరు ద్రష్ట కాదు, ఉపద్రష్ట. అంటే మీరు పరిపూర్ణుడే. పరిపూర్ణుడే ఎరుకగా భ్రమించాడు.
భ్రాంతిరహితం బట్టబయలే. అదేలేండి. ఇటువంటి సత్సంగాల్లోకి వెళ్ళి గురు సూచన అందుకోకుండా కానీ అందుకునే వాళ్ళను కూడా డిస్టర్బ్ చేసేటువంటి వాళ్ళను నరాధములను అంటారు. నరాధము వచ్చేయండి, ఈ శ్లోకానికి వచ్చేసి నరాధములు ఏం చేస్తాను తెలుసా? సంసారేషు జనన మరణ సంసారమునందు అని అర్థం. సంసారేషు అంటే ఇప్పుడు వచ్చినట్టే మళ్ళీ ఇంకో కుటుంబం వస్తుందనే కాదు. నరాధములు అని చెప్పారు అంటే నరజన్మ కూడా రాకపోవచ్చు. నెక్స్ట్ గుర్తుపెట్టుకో. అది ఈ సంసారములో ఏం చేస్తాను? అజస్రం, అశాశ్వత. ఏం క్లారిటీ అండి! అజస్రం పదం చూసుకోండి, కింద ఉంటుంది, కింద రెండో లైన్. సంసారంలో అజస్రం అంటే అర్థం చెప్పేదే. కింద లైన్ లో మూడో పదం అండి, క్షిపామి అజస్రం. ఇక్కడ పెట్టండి, క్షిపామి తోసేస్తా. ఓకే. ఎక్కడ తోస్తాను తెలుసా? నేను అది వాక్యం పలుకుతాను. అజస్రం అంటే అశాశ్వతమైనటువంటి చావు పుట్టుకల సుడిగుండంలో శాశ్వతంగా తోస్తాను, జాగ్రత్త. అశాశ్వతమైన సంసారంలో శాశ్వతంగా తోసేస్తాను, జాగ్రత్త. ఎప్పటికీ నీకు పరిపూర్ణం తెలియదు, జాగ్రత్త. అంటే ఇది అంటే ఎంత స్పష్టంగా అసురి గుణం కలిగినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క దైవీ గుణంలోకి రావాలనే ఒక మంచి ఇది, అంతేనండి మెసేజ్. అజస్రం ఎల్లప్పుడూ అంటే మాటి మాటికి, అజస్రం అంటే అది ఎడతెరిపి లేకుండా మాటి మాటికి కుక్క, నక్క, పాము, తేలు మొత్తం పుట్టిస్తారు, జాగ్రత్త. ఆసురి యోనిషు, అశుభ ఆసురి యోనిషు ఏవ క్షిపామి, వేసేస్తా, జాగ్రత్త. ఎప్పుడు తేలు, కుక్క, నక్క జంతువులుగా పుట్టించేస్తా, భద్రం. దీని జ్ఞానేశ్వరి వ్యాఖ్య చూద్దాం. ఇంకా 5 minutes ఉంది మనకు. 9వ శ్లోకం పూర్తవుతుంది చూడండి. ఈ రీతిని ఎవరైతే నన్ను సర్వ విధముల విరోధించి వారికి నేను ఎట్టి వ్యవస్థ కలిగిస్తానో చెప్తాయిను. మానవ శరీరం అనేటువంటి దారమును ఆశ్రయించి ప్రపంచమంతటితోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉండే వీళ్ళని, ఇందువలన వీరికి నేను కలిగించే గతి ఎట్టుంటుందో, వాళ్ళ కష్టాలు ఎట్టుంటుందో ఒక్కసారి గ్రామంలో చెత్తంతా పోగుగా పోయబడినట్టు గ్రామంలో చెత్తంతా ఎత్తుకుపోయి ఆడపోస్తారు, మురికాల్లో పోస్తారు. ఆ విధంగా వీళ్ళని పోసేస్తారు, జాగ్రత్త. చెత్తంతా ఎత్తుకు మురికాల్లో పోసినట్టుగా సంసారం అనే మురికిలో వీళ్ళని మొత్తం కలిపేస్తాను. ఎప్పుడు జననం మరణం, జననం మరణం, సృష్టి స్థితిలో ఎలుక, పాము, చెత్త, ఇదే గుర్తుపెట్టుకోవాలి వీళ్ళ కథ. మురికి నీరంతా పోయేనటువంటి ఆ ప్రదేశముకు తామసయోనులందు మూఢులను నేను ఉంచేస్తాను, జాగ్రత్త. అటు పిమ్మట వీళ్ళకి ఆహారానికి కూడా ఇంటింటికి 4 సాపుకొని అని మీరు వేగా దూడాల ఆహారం కోసం ఊరూరే తిరగాల, గుర్తుపెట్టుకోండి. కనీస సౌకర్యం లేకుండా బతకడానికి వీలు లేక 4 పెద్దగా బయట వేసుకొని 4లో సొంగగార్చుకొని ఇంటింటికి తిరగాల, గుర్తుపెట్టుకోండి. ఏ జీవో నేను చెప్పలేను ఇప్పుడు. ఆహారం గడ్డి కూడా మొలవని పాడుపడిన అడవిలో పుట్టిస్తాను, జాగ్రత్త. వారిని నేను, ఆయన చెప్తున్నాడండి, నేను చెప్పేది ఎందుకు, పులి లేదా తేలుగా జన్మింపజేస్తాను, జాగ్రత్త. ఆ సమయంలో వాళ్ళకి పులిగా జన్మించినప్పుడు వేటాడితే ఒక్క వేట కూడా, ఒక జింకు కూడా, ఒక చిన్న జంతువు కూడా దొరకకుండా ఆకలికి మలమలమాడి సస్తారు, జాగ్రత్త. అంటే ఇప్పుడు ఈ జన్మలో జన్మలో దుర్మార్గాలు చేసేవాడిని దేవుడు మాన్పలేడు. దుర్మార్గాలు చేసేవాడి జన్మలని దేవుడు కూడా మాన్పలేడు. వెరీ క్లియర్. జన్మలను కాదండి, తీవ్రమైన దుర్మార్గాలు చేసేవాడిని ఈ జన్మలో భగవంతుడు కూడా ఏమీ చేయలేడు అంటారా? అంతేనా? వెరీ క్లియర్ అండి. ఇప్పుడు వినడు కదా, వాడు చెప్తే వింటే కదా. ఆ సమయంలో ఏం చేస్తానంటే ఆకలి వ్యాకుతల చెంది స్వయముగా తమ శరీర మాంసమును తామే ఒలుచుకొని తినేట్టుగా తింటారు, జాగ్రత్త. కుక్క ఆకలికి ఆడ బయట పడేసి ఎముకను కొరుకుతుంది. ఆ ఎముకను కొరికిందంటే దాని సిగురు గుచ్చుకొని రక్తం కారుతుంది. అది మాంసంలో ఉండే రక్తం అనుకుని తాగుతుంది. అది ఇటువంటి జన్మలుగా పుట్టిస్తాను, జాగ్రత్త అని సమిష్టికర్తగా వచ్చి తెలియజేస్తున్నారండి. వీళ్ళ పతనాన్ని గురించి మరింత వివరంగా తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. అలాగే. ఏమిది లేదు లేదు
ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. పాపాత్ములు, క్రూరులు, నీచులు, అధమాధములు వీరు ఆసురీయోనులందు వీరిని పుట్టింతు ప్రతిసారికి. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తల్పల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురు అర్పణం. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖ బాపిన వెంకటే
వెంకటేశ్వరవదూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.